నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కేహెచ్ఆర్ ని. యూట్యూబ్లో సక్సెస్ కాలేకపోవడానికి ముఖ్య కారణాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. 1 అనుమానం, 2 భయము, 3 మొహమాటం. ఈ 3 ఉంటే మీరు సక్సెస్ కాలేరు. నిజం మిత్రులారా, అది ఎలా అని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ భయం. నేను వీడియోలు చేస్తే ఎవరేమనుకుంటారో అన్న భయము, లేదా నేను ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయాలనే భయము, ట్రెండ్ అవుతానో లేదో, వైరల్ అవుతాయో లేదో, వ్యూస్ వస్తాయో లేదో అన్న భయము. ఇలాంటి భయం ఉంటే మీరు సక్సెస్ కాలేరు. భయాన్ని ఎప్పుడైతే వదులుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. 2వది అనుమానం. అనుమానం ఏమంటావా, నేను సక్సెస్ అవుతానో లేదో, నా వీడియోలను చూస్తారో లేదో, నా వాయిస్ ఎలా ఉందో, లేదా నా ఫేస్ అందరికి నచ్చుతుందో లేదో, నేను చేసే కంటెంట్ అందరికి నచ్చుతుందో లేదా, ఒక అనుమానం. ఆ అనుమానం వల్ల స్టాప్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ అనుమానం ఉంటే దాన్ని వదిలించుకోండి. 3వది మొహమాటం. ఇది 100% ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మొహమాటం ఏమంటే, నేను వీడియోలు చేస్తాను, నా చుట్టుపక్కల వాడు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్ ఏమనుకుంటాడో, మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటాడో, మా కాలేజీలో ఉండే స్టూడెంట్స్ ఏమనుకుంటారో, లేదా మా రిలేషన్స్ ఏమనుకుంటారో, మా ఆఫీస్లో ఉండే ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అన్న ఒక మొహమాటం ఉంటుంది. ఈ మొహమాట అనేది మిమ్మల్ని సక్సెస్ కానీదు. కాబట్టి మీరు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఈ 3 దరిద్రాలను మీరు వదిలించుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినారు, ఈ 3 లక్షణాలు మీలో ఉంటే వాటిని వదిలించుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే కావాల్సింది భయము, అనుమానము, మొహమాటం కాదు. మీకు టైం కావాలి, మీలో స్కిల్ ఉండాలి, మీకు కంటెంట్ ఉండాలి, మీరు వీడియోని పోస్ట్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇది నా గ్యారంటీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కేహెచ్ఆర్. థ్యాంక్ యూ.